నవల పేరు 5 వేళ్ల సిద్ధాంతం అన్నారు ఆమె. చేతికున్న 5 వేళ్ళు సమానం కాకపోయినా ఆ చేతికి మాత్రం అన్ని వేళ్ళు సమానమే కదూ. అలాగే బిడ్డల్లో ఎవరెలాంటి వారైనా ఎలా ఉన్నా బిడ్డలందరూ ఆ తల్లికి సమానమే. ఆ భావన చుట్టూతే తిరుగుతుంది నవల ఇతివృత్తం అన్నారు ఆమె. ఆమె వివరణ విని మా అమ్మ కూడా ఇదే ఆలోచనని 2 ఏళ్ల క్రితం మాతో పంచుకోవడం గుర్తొచ్చి ఒకంత ఆశ్చర్యపోయాను. అమ్మే అసలైన పక్షపాతి. పూటకో పద్ధతి అవలంబిస్తుంది, పిల్లకో న్యాయం అంటుందని అనుకునేదాన్ని. ఒక తల్లి పిల్లలే అయినా అందరూ ఒకే మాదిరిగా ఉండరు. కన్నతల్లికి మాత్రమే తెలుసు ఆ వ్యత్యాసాలు. తన పెంపకాన్ని మలుచుకుంటుంది కన్నతల్లి అని వివరించింది అమ్మ. అమ్మ 5 వేళ్ల సిద్ధాంతం ఎంత సరైనదో మరోమారు లక్ష్మీకాంతమ్మ గారి ద్వారా ఈరోజు గుర్తించాను.